హలో అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ సుమా మీ తెలుగు అమ్మాయి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే బాగున్నాను, కానీ ఈరోజు అయితే కొంచెం అస్సలు బాగాలేను. అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. టైం అయితే 3 అవుతుందండి. 3కి అయితే మా హస్బెండ్ అయితే నన్ను లేపాడు. నాకు అసలు నైట్ చాలా హెడేక్గా ఉండేసి నాకు నిద్ర అయితే అస్సలు పట్టలేదు. 12:30కి దాకా మెలకువతోటే ఉన్నాను. ఇంకా ఎప్పుడు పడుకున్నానో నాకే తెలీదు. ఆ తర్వాత మళ్ళీ 2:30కి మా హస్బెండ్ అయితే నన్ను లేపి, పడుకున్న దాన్ని లేపి మరి ఇంటి నిండా వాటర్ వచ్చినాయి, వాటర్ అంతా ఇప్పి పెట్టినవా అని చెప్పి పడుకున్న దాన్ని లేపి మరి చెప్పాడు. ఇంకా నాకు అప్పటి వరకు నిద్ర లేదు. అప్పుడే ఒక 1 అవర్ అట్లా పడుకున్నట్టున్నాను. ఇంకా ఆ విషయం చెప్పగానే లేచి చూస్తే ఇల్లు అయితే కిచెన్ నిండిపోయింది. మళ్ళీ కిచెన్ పక్కకే ఒక చిన్న బెడ్రూమ్ ఉంటుంది. ఆ బెడ్రూమ్లో చూడండి సగం వరకు వాటర్ వచ్చినాయి. ఒకవేళ ఆ టైంలో ఆయన లేచి చూడకపోతే ఇంకా హాలు ఇంకో బెడ్రూమ్ మొత్తం నిండిపోయి ఉండేది కావచ్చు. డోర్ పెట్టేసి పడుకుంటాం కాబట్టి ఆ సౌండ్ అయితే నాకు వినిపించలేదు. నైట్ పడుకునే ముందు నేను అసలు బౌల్ అయితే తోముకొని పడుకునే అలవాటు అయితే ఉంది. మార్నింగ్ లేసరికి కొంచెం ఈజీగా అయిపోతుంది కదా, పిల్లల స్కూల్ పనులు ఇట్లా ఉంటాయి కదా అని చెప్పి నైటే బౌల్ కడిగేసి పడుకుంటాను. ఇంకా నైట్ కొంచెం హెడేక్, కొంచెం చిరాగ్గా ఉంది కాబట్టి ఇంకా నేను అసలు ట్యాప్ ఆఫ్ చేస్తానో లేదో కూడా నాకు గుర్తులేదు. అంటే సింక్లో 2 ట్యాప్స్ ఉంటాయండి. ఒకటేమో మంచినీళ్ళు వాటర్ వచ్చే ట్యాప్ ఒకటి ఉంటుంది, మళ్ళీ ఇంకొకటేమో పై ట్యాంక్లో నుంచి కనెక్షన్ కలిపిన ఇంకో ట్యాప్ ఉంటుంది. మాకు ఈ సింగరేణి క్వార్టర్స్లో డైలీ 3 టైమ్స్ అయితే వేస్తాడు వాటర్ డే టైంలో. ఇంకా నైట్ కూడా వేస్తున్నాడండి. నైట్ 2కి ఏమో వాటర్ వేస్తున్నాడు. నైట్ 2కి వాటర్ వేస్తే ఎవరు యూజ్ చేసుకుంటారండి? అసలు ఎందుకు వేస్తున్నారో అర్థం కాదు. ఇక్కడ వాటర్ అయితే నేను బయటకు దొబ్బుతున్నాను. ఇంకా వెనకాల డోర్ నుంచి అయితే వాటర్ బయటికి వెళ్ళాలని చూస్తున్నాను, కానీ ఇక్కడ వెనకాల మిస్ డోర్ దగ్గర బల్లులు పడుకుంటాయండి. నేను డోర్ తీసేటప్పుడు అయితే బల్లులు అయితే టపా మీద పడిపోతుంటాయి. ఇలా చాలాసార్లు జరిగింది. నాకు తెలియక డోర్ తీసేసరికి చేయి పైన, తలపైన, భుజం పైన పడుతూనే ఉంటాయి. లాస్ట్ టైం ఇలాగే బల్లి పడింది. బల్లి పడగానే తొందరగా వెళ్ళి ఫోన్లో అయితే సెర్చ్ చేసిన, చేయి పైన పడతాయేమో వద్దే, భుజం పైన పడతాయేమో వద్దని సెర్చ్ చేసిన. నాలాగా ఎంతమంది ఇలా బల్లి పడగానే వెళ్ళి ఫోన్లో చూసి ఉంటారో కామెంట్ చేయండి. ఇంకా నాలాంటి వాళ్ళు చాలామంది వచ్చారు ఆ రోజు కామెంట్స్లోకి. నాకు కూడా ఇప్పుడే బల్లి పడింది, నేను అందుకే ఫోన్లోకి వచ్చిన, నాకు భయం వేస్తుందని చెప్పి చాలామంది కూడా కామెంట్స్ పెట్టారు. బల్లి పడగానే మనకైతే చాలా భయం వేస్తుంది కదండి. ఇంకా వాటర్ అయితే నేను కిచెన్లోకి అంటుంటే అసలు కిచెన్లో సింక్ దగ్గర కూడా జామ్ అయిపోయింది. వాటర్ అయితే అస్సలు పోవట్లేదు. పోకపోతే ఇంకా నేను ఇంక ఈ హాల్లోకి అంటున్నాను, ఆ బెడ్రూమ్ నుంచి. ఒకవేళ ఇంకా రైస్ బ్యాగ్ కూడా కిందనే ఉందండి. ఇంకా మేము చూసుకోకపోతే మాత్రం రైస్ బ్యాగ్ కూడా మొత్తం తడిసిపోవు, రైస్ అంతా తడిసిపోవు, వేస్ట్ అయిపోవు. ఇంకా మా ఉన్న క్వార్టర్స్లో అయితే చీమల బాధ అయితే చాలా ఎక్కువ ఉందండి. ఇంకా చూసారా, ఇక్కడ కూడా బల్లి ఉన్నది. నేను పక్కకి జరుగుతున్నాను, బల్లిని చూడగానే భయం వేస్తుంది. ఇక్కడ లాక్ అయితే వేసుకొని పడుకుంటాము రోజు నైట్ అయితే. కొంచెం దొంగల భయం కూడా ఎక్కువనే ఉంది మాకు. లాక్ వేసుకొని పడుకుంటాము. ఇంకా హాల్లోకి వాటర్ అనేసరికి ఇంకా హాల్ సోఫాల కిందకైతే వాటర్ అయితే వెళ్ళిపోయినాయి. ఇంకా బయటికే నిడుతున్నాను. ఇక్కడ చెప్పాను కదా, చీమలు బాగా ఎక్కువ ఉంటాయి మాకు. చెట్లు అయితే బాగా ఎక్కువ ఉంటాయి, దాని ప్రభావమే కావచ్చు, చీమలు కూడా ఎక్కువ ఉంటాయి. రైస్ బ్యాగ్ కింద పెడితే మాత్రం చీమలు అయితే మొత్తం రైస్కే పట్టేస్తున్నాయండి. అందుకని ఒక చిన్న పీటలాగా వేసి దాని చుట్టూ చీమల బల్పం ఉంటుంది కదా, అదైతే రాసి దానిపైన నేను రైస్ అయితే పెట్టుకుంటూ ఉంటాను. అది నాకు సేఫ్ అయిపోయింది. ఇంకా పీటర్ దాకా అయితే వాటర్ రాలేదు. ఇంకా బీరువా కూడా ఉంది. ఇంకా బీరువా కింద నేను కొంచెం సేఫ్టీ కోసం అయితే రాళ్ళు లాగా ఉంటాయి కదా, అవైతే వేసి నేను బీరువా పైన పెట్టుకున్నాను. ఇంకా బీరువా కూడా తడవలేదు, నా అదృష్టం అనుకోవాలి. ఇక్కడ నేను స్కూటీ అయితే బయటకు తీస్తున్నాను చాలా కష్టపడి. నైట్ పడుకునే ముందు స్కూటీ కూడా లోపలనే పెట్టి పడుకుంటాము. చెప్పాను కదా, దొంగల భయం ఎక్కువ ఉందని. వాచ్మెన్ కూడా ఉన్నాడు, కానీ ఎంత వాచ్మెన్లు ఉన్నా కూడా మన సేఫ్టీ మనం అయితే చూసుకోవాలి కదా. ఇంకా స్కూటీ అయితే తీస్తున్నాను. మా ఆయన మీద కోపంతో అయితే నేనే బయటకు తీస్తున్నాను. నేను ఇంత కష్టపడుతున్నాడు, ఆయన నన్ను లేపి మరీ హాయిగా పడుకున్నాడు కదా, ఇంకా అతన్ని ఎందుకు అడగాలని చెప్పి నేనే కష్టపడి తీస్తున్నాను. ఒకరి మీద ఆధారపడొద్దు, నేనే చేయగలను అని చెప్పి నేనే కష్టపడి తీస్తున్నాను. ఇంకా నేనైతే స్కూటీ అయితే బయట పెట్టేసిన. ఇంకా మొత్తం వాటర్ అయితే బయటకైతే నెట్టేసిన అండి. చాలా టైం పట్టింది నాకైతే, ఒక 2-3 అవర్స్ అయితే పట్టింది ఆ వాటర్ అన్నీ నెట్టేసేసరికి బయటికి. ఇంకా తర్వాత కొంచెం లైజాల్ వేసుకొని అయితే ఇల్లు అయితే క్లీన్ చేసుకుంటున్నాను. చెప్పేది మర్చిపోయా, ఈరోజు ఫ్రైడే. ఇంకా
ఇంకా దీపం కూడా పెట్టుకోవాలి. లైజాల్ వేసుకొని అయితే ఇల్లు అయితే క్లీన్ చేసుకుంటున్నానండి. చాలా టైం పట్టింది నాకైతే ఇల్లు క్లీన్ చేసుకోవడానికి. ఇదైతే ఒక్కసారి అయితే కాదండి, ఇప్పటికే చాలాసార్లు కూడా జరిగింది. నా ప్రాబ్లం ఏంటో నాకే అర్థం కావట్లేదు. ట్యాప్ ఎందుకంటే మనం బోళ్ళు కడిగేటప్పుడు ఫస్ట్ ఎక్కువ ఫోర్స్గా వచ్చే ట్యాప్ని ఇప్పుతాం కదా, బోళ్ళు తొందరగా కడిగేసుకోవచ్చు అని చెప్పి నాకేమో చేయికి అందే ట్యాప్ అయితే ఇప్పుతాను. అంటే మాకు మంచి వాటర్ వచ్చే ట్యాప్ తొందరగా ఇప్పేస్తాను. ఆ టైంకి వాటర్ రాలేదనుకో, ఇప్పిన వాటర్ మళ్ళీ ఆఫ్ చేయకుండా అలాగే సెకండ్ ట్యాప్కి అయితే ఆప్షన్కి వెళ్తాను. అలా అయిందేమో ఏంటో ఇంకా నేను ట్యాప్ ఇప్పినా కానీ క్లోజ్ చేయడం అయితే నేను మర్చిపోలేదు. ఇంకా నైట్ అమ్మయ్య పని అయితే అయిపోయింది, బోల్ తోమేసుకున్నాను, హ్యాపీగా పడుకోవచ్చు. ఇంతకుముందుకు అయితే ట్యాప్ ఇప్పి వాటర్ అయితే మొత్తం పోయేవి, ఎంత కష్టపడేదో. వాటర్ బెడ్రూమ్ కిచెన్ అయితే నిండిపోయేది, ఎంత కష్టపడేదో ఆ వాటర్ బయటకు నెట్టేయడానికి అని ఆలోచిస్తూ కూడా నైట్ పడుకున్నానండి. నా దురదృష్టం ఏంటో కానీ ఆలోచిస్తూనే పడుకున్నాను. వాటర్ అన్నీ ఇప్పిపోయేదని ఎందుకో మరి ఆలోచన వచ్చింది నాకు పడుకునే ముందు నైట్ అయితే. మార్నింగ్ లేచేసరికి అయితే, మార్నింగ్ కూడా కాదు 2:30కి లేచేసరికి అయితే వాటర్ అయితే మొత్తం నిండిపోయింది. ఇంకా నాకు ఈరోజు ఫ్రైడే కాబట్టి ఇక నీళ్ళ బయటకే దుబ్బేసిన తర్వాత నేను ఇంకా బయట అయితే ఊడ్చుకుంటున్నాను. చెప్పడం మర్చిపోయా, మా సింగరేణి క్వార్టర్స్లోనైతే ప్రతి ఒక్కరికి ఉన్నారండి పని వాళ్ళు అయితే. నాకు ఒక్కదానికి తప్ప, నువ్వు ఒక్కదానివే చేసుకుంటావు ఏంటి పనులు, పని ఆమెకి అయితే నేనంటే కోపం కూడా. ఎందుకు నన్ను చేస్తా కదా పని, నేను చేస్తా కదా అంటూ ఉంటుంది. లేదు నేనే చేసుకుంటా అని చెప్పి నేనే అంటుంటా. ఇంకా నాకు ఓపిక లేనప్పుడు అయితే చాలా ఏడుపు వస్తుంది, చిరాగ్గా అనిపిస్తుంది. అబ్బా నేను ఒక పని మనిషిని పెట్టుకుంటే బాగుండరా, ఏంట్రా ఈ పని అని ఫీలింగ్ అనిపిస్తుంది. ఇంకోసారి ఏమో చిన్న పని కోసం కూడా పని వాళ్ళు ఎందుకు, డబ్బులు ఎందుకు వేస్ట్ చేయడం, సేవ్ చేసుకోవచ్చు కదా అదే డబ్బు అని చెప్పి అనిపిస్తుంది. అండ్ ఇంకొక విషయం కూడా మర్చిపోయాం, మీరైతే మన ఛానల్ ఫాలో అవుతుండండి. మనీ ఎలా సేవ్ చేసుకోవాలనేది అయితే నేను చెప్తూ ఉంటాను. ఇప్పుడు నేను ఈ పని వల్ల ఇచ్చే డబ్బులు అయితే నేను మనీ ఎలా సేవ్ చేస్తున్నాను అనేది కూడా ముందు అయితే నేను చెప్తూ ఉంటాను. మన ఛానల్ అయితే ఫాలో అవుతుండండి. ఇంకా బయట వాటర్ అయితే వస్తున్నాయని చెప్పా కదా, 2 నుంచి స్టార్ట్ అయినాయండి. ఇంకా వాటర్ అయితే ఆఫ్ చేయట్లేదు అతను. మీకు ఇంకా మాకైతే లాస్ట్లో ఉంటుంది క్వార్టర్స్ అయితే. మాకు ఇంకా మేము వచ్చిన టైంకి క్వార్టర్స్ దొరకక ఇక లాస్ట్ క్వార్టర్ తీసుకున్నాం. లాస్ట్లో ఉంటుంది కాబట్టి మా క్వార్టర్ పక్కకే ఇంకొక చిన్న పార్క్లా ఉంటుంది. ఆ పార్క్కి మా హౌస్కి కనెక్షన్ అయితే ఒకటే కనెక్షన్, వాటర్ కనెక్షన్. ఇంకా ఆ పార్క్కి వాటర్ వేసినప్పుడల్లా ఇంకా మాకు వస్తూనే ఉంటాయి. ఇంకా వాటర్ అయితే ఎవరికి రావు. ఇంకా మాకు ఆ పార్క్ పక్కకున్న చిన్న 4 క్వార్టర్స్లో మాత్రమే ఈ వాటర్ అనేది వస్తుంటాయి. మాకైతే ఎప్పటికీ రెగ్యులర్గా వస్తూనే ఉంటాయి వాటర్. కొందరు అయితే సరిపోవు వాటర్ అసలు, మాకైతే ఫుల్ ఇంకా వాటర్ అయితే. ఇంకా గచ్చి అయితే కడిగేస్తున్నాను నేను. ఇంకా గచ్చి కడిగేసిన తర్వాత ఇంకా చూడండి ఇక్కడ ఫ్లవర్స్ అయితే వచ్చినాయి. ఫ్లవర్స్ పేరేంటో అయితే నాకు తెలీదు, కానీ చాలా బాగున్నాయి కదా. చూడ ఎల్లో కలర్ ఎంత బాగున్నాయో, గ్రీన్గా ఆ గ్రీన్ చెట్టుకి ఎల్లో కలర్ పూలు చాలా అయితే బాగున్నాయి. ఇలాంటి కొంచెం చిరాకుల టైంలో ఇలాంటి చెట్లని పూలను చూస్తే మనసుకి ఎంతో ప్రశాంతంగా అనిపిస్తుంది. వర్షాకాలం కదా, పూలు అయితే చాలా ఎక్కువ వచ్చాయి. బతుకమ్మ పండగకి అయితే వాడుకుంటాం కదా ఈ పూలు అయితే. ఇంకా తులసి మొక్కలు కూడా చాలా ఎక్కువ పెరిగాయండి. నాకు కూర్చోడానికి కూడా ప్లేస్ లేకుండా, బయట ప్రశాంతంగా కాసేపు కూర్చోడానికి కూడా ప్లేస్ లేకుండా తులసి మొక్కలు అయితే ఫుల్గా పెరిగినాయి. ఇంకా తీసేద్దామా అనుకుంటే ఇంకా అసలు మనసు ఒప్పట్లేదు. కానీ చూడండి ఏమంటారు, రాళ్ళకెళ్ళి మరీ పెరుక్కుంటూ వచ్చినాయి మొక్కలు. చాలా ఎక్కువ అయితే మొక్కలు అయితే పెరిగినాయి. మళ్ళీ శ్రావణ మాసం కదా, నేను ఇంకా వాటిని అలాగే వదిలేసిన. కాసేపు ప్రశాంతంగా బయట కూర్చునేదాన్ని. అంటే ఎట్లా అంటే అంత డిప్రెషన్లోకి వెళ్ళినట్టు అయిపోతుంది. అంటే ఇంట్లో ఒక్కదాన్నే ఉండిపోతాను కదా. వస్తే ఒకవేళ బావ లేదా పిల్లలు, పక్క వాళ్ళు కూడా క్వార్టర్స్లో వాళ్ళు కూడా బయటికి అస్సలు రారు మా దగ్గర అయితే. ఎప్పుడు ఇంట్లోనే ఉంటారు. ఏదో 2-3 డేస్కి ఒకసారి అట్లా బయటకు వచ్చినప్పుడు హాయ్ బాయ్, ఇంతకు మించి ఏం ఉండదు. ఇంకా నా పని బయట కడగడం అయితే అయిపోయింది. ముగ్గులు అయితే నేను పెట్టేసుకున్నానండి. కొంచెం కలర్స్తోనే ముగ్గులు అయితే వేసుకున్నాను. తర్వాత నేను కాళ్ళకైతే పసుపు రాసుకుంటున్నాను. ఈరోజు ఫ్రైడే కదా, దీపం పెట్టుకోవాలి. కాళ్ళకి పసుపు రాసుకుంటే ఎంత బాగుంటుందండి. ఆ రోజు అంతా పాజిటివ్ ఎనర్జీ అయితే సూపర్గా ఉంటుంది. ఇంకా పక్కేంటి అక్కయ్య వాళ్ళ క్వార్టర్స్లో మందార చెట్టు ఉంది. మా క్వార్టర్స్లో మందార చెట్టు ఉంది కానీ పూయట్లేదు. పక్కింటి అక్కయ్య వాళ్ళ చెట్టుకైతే మందార పూలు కోసుకుంటున్నాను.
వాళ్ళనైతే లేపలేదు. వాళ్ళని డిస్టర్బ్ చేయడం ఎందుకులే అని చెప్పి లేపలేదు. నేనైతే ముందే అడుగుతాను అక్కయ్యని, అక్కయ్య నేను పూలు తీసుకోవచ్చా ఫ్రైడే రోజు అని అంటే తీసుకోండి అని చెప్తుంది. అలాగే కొంచెం కరివేపాకు కూడా తెచ్చుకుంటున్నాను. వాళ్ళ ఇంట్లో కరివేపాకు చెట్టు చాలా ఎక్కువగా ఉన్నాయి. కర్రీస్లోకి వాడుకోవచ్చని కరివేపాకు అయితే తెచ్చుకున్నాను. అలాగే ఇంకా ఇందాక చూపించాను కదా ఎల్లో పూలు, అవి కూడా పువ్వులు తెచ్చుకుంటున్నాను కొంచెం దేవుడి కోసమని, పూజ కాడ పెట్టుకోవడానికని. ఇంకా ముగ్గు అయితే అన్ని కలర్స్తోనే గీసాను కదా, సరే కొంచెం బియ్యం పిండితో కూడా ఫ్రైడే కదా, బియ్యం పిండితో కూడా కొంచెం ముగ్గు వేసుకోవాలని చెప్పి లాస్ట్లో ఉన్న ముగ్గుకైతే సైడ్స్ అయితే వేయలేదు, కలర్స్ సరిపోక వాటికైతే నేను సైడ్స్ అయితే వేసుకుంటున్నాను. ఇంకా ఎవరైతే లేవలేదు, నేను ఒక్కదాన్నే లేసాను. ఇంకా పని వాళ్ళు కూడా ఎవరు రాలేదు, ఫ్రైడే రోజు కదా అని చెప్పి నేను ముందుగానే లేసాను. మళ్ళీ దానికి తోడు ఈ వాటర్ ఉన్నాయి కదా, వాటర్ అన్నీ బయటకు అయితే నెట్టేయడానికి అయితే ముందుగానే ఇక లేవడం అయింది. 2:33కి లేసానండి. అంటే 2:30కే వాటర్ నిండిపోయింది ఇల్లంతా. కాసేపు కూర్చొని బాధపడే కళ్ళపుంటి వాటర్ వచ్చి ఇంకేం చేద్దామని చెప్పి ఇంకా పనులు అయితే స్టార్ట్ చేసుకున్నాను. అలాగే గడపకి పసుపు అయితే రాసుకుంటున్నాను. నేను ఆల్రెడీ కలర్స్ వేసాను ఎల్లో, కానీ ఫ్రైడే రోజు అయితే ఇలా కొంచెం పసుపు, గడపకి పసుపు రాసుకొని ఇలా బియ్యపిండితో ముగ్గు వేసుకుంటే మంచిది అంటారు కదా. ఫ్రైడే రోజు అయితే నేను ఇలాగే పసుపు రాసుకొని ముగ్గు అయితే వేసుకుంటాను. ఈరోజు కొంచెం పని తొందరగానే అయిపోయినట్టు అనిపిస్తుంది. ఇంకా ఇది చూసారా, ఈ పురుగులండి మాకు అసలు ఎక్కడి నుంచి వస్తాయో తెలియదు. చూసి చూసి ఇక భయం కూడా పోయింది నాకు. తీసి బయట అయితే పడేస్తున్నాను. ఏంటో బ్లాక్గా ఉంది, అట్లాగా అతుక్కుపోయినట్టుంది పురుగు అయితే. ఇంకా బయట అయితే పడేస్తున్నాను. మాకు ఇవన్నీ కామన్ అనుకోవచ్చు, తేళ్ళు, పాములు ఇవన్నీ ఇంకా ఏదో అడవిలో ఉన్నట్టు అనిపిస్తుంది. చుట్టూ మొత్తం చెట్లే ఉంటాయండి, మొక్కలే ఉంటాయి, పూల చెట్లు, ఇంకా మామిడి చెట్లు ఇవన్నీ ఉంటూనే ఉంటాయి. ఇంకా వాటి వల్ల కావచ్చు చీమలు, పురుగులు, పాములు, తేళ్ళు ఇవన్నీ ఎక్కువగా ఉంటాయి. మాకైతే చూసి చూసి అయితే అలవాటు అయిపోయింది. ఇంకా దీపారాధన అయితే చేసుకుంటున్నాను. ఈరోజు ఫ్రైడే, ఇంకా దేవుడికి దీపం పెట్టి హారతి ఇచ్చి ఇంకా కొబ్బరికాయ అయితే కొట్టేసుకొని ఇంకా మిగతా పనులు అయితే చేసుకోవాలి. పిల్లల్ని స్కూల్ కూడా పంపించాలి కదా, వంట అయితే చేసుకోవాలి. నేనైతే నైట్ అనుకున్నాను రేపు మార్నింగే ఫ్రైడే కదా, ఫ్రైడే రోజు కొంచెం ప్రశాంతంగా పనులు చేసుకోవాలి అని చెప్పి ఇంకా నైటే అన్నీ సర్దేసుకొని బోళ్ళు అయితే కడిగేసుకొని హ్యాపీగా ప్రశాంతంగా నిద్రపోదామని చెప్పి పడుకున్నాను. మార్నింగ్ లేసేసరికి నాకైతే ఇంత పెద్ద పని అయితే పడింది. ఇంకా ఎక్స్ట్రా పని, ఇంకా 2-3 అవర్స్ ఎక్స్ట్రా పని అయిపోయింది నాకు ఈ వాటర్ వల్ల. ఇప్పటికే చాలాసార్లు కూడా ఇలాగే వాటర్ ఇప్పి పడుకున్నాను. అసలు ఇంత అశ్రద్ధ ఏంటో నాకైతే అర్థం కావట్లేదు. ఇంకా రైస్ కనుక కింద ఉండుంటే రైస్ అయితే మొత్తం నానిపోవు, ఇంకా చాలా ప్రాబ్లం అవ్వు, ఎందుకు పనికి రాకుండా అయిపోవు, రైస్ అయితే వేస్ట్ అయిపోవు. ఇంకా దేవుడి దయ వల్ల ఇంకా వాటర్ అయితే ఎక్కువనే వచ్చినాయి, కానీ కింద పీట వేసుకున్నాను రైస్ దగ్గర కాబట్టి నాకు కొంచెం ప్రాబ్లం అయితే కాలేదు. ఇంకా బీరువాకు కూడా ఎలాంటి ప్రాబ్లం కాలేదు. ఇంకా దేవుడి దయ అనుకోవాలి. ఇంకోసారి అయితే కొంచెం జాగ్రత్తగా ఉండాలనుకుంటున్నాను. మళ్ళీ ఆ తర్వాత నెక్స్ట్ డే నైట్ పడుకునేటప్పటికైతే మరీ చూసుకున్నాను, ఇంకా ఆఫ్ చేశానా లేదా అని. ఇంకా దీపారాధన అయితే అయిపోయిందండి. అయిపోయిన తర్వాత ఇంకా ఇక్కడ చట్నీ అయితే చేస్తున్నాను, పల్లి చట్నీ చేస్తున్నాను. ఇంకా పిల్లలు అయితే లేసారు. పిల్లలు లేసిన తర్వాత బావ అయితే పిల్లలకి స్నానాలు అయితే పోస్తున్నాడు. రోజు నాదే స్నానాల డ్యూటీ, కానీ ఈరోజు నాకు పని ఎక్కువైపోయింది. ఇంకా టిఫిన్ కూడా చేస్తున్నాను కదా అని చెప్పి బావకి అప్పగించాను, స్నానాలు పోస్తున్నాడు. ఇంకా దోశలు అయితే వేస్తున్నాను. ఈరోజు టిఫిన్ అయితే దోశలు అయితే వేస్తున్నాను. పిండి అయితే చక్కగా పులిసిందండి. ఇంకా కొంచెం కావాల్సినంత సాల్ట్ వేసుకొని కొన్ని వాటర్ వేసుకొని దోశ బ్యాటర్ అయితే రెడీ చేసుకుంటున్నాను. పిల్లలు రెడీ అయ్యేసరికి స్నానాలు చేసి రెడీ అయ్యేసరికి అయితే నేను దోశలు వేసి పిల్లలకైతే ఇవ్వాలి. స్కూల్ అయితే 8:30 అండి. 8:30 లాస్ట్ 10 మినిట్స్ ఎక్స్ట్రా ఇచ్చారు. 8:40 వరకు అయితే పిల్లలు స్కూల్కి అయితే వెళ్ళాలి. ఇంకా 8:40 అంటే మేము 8:30 వరకే కొంచెం ముందుగానే ప్రిపేర్ చేసి పంపిస్తాము పిల్లల్ని అయితే. ఇద్దరం హెల్ప్ చేసుకుంటూ ఉంటే ఇంకా పిల్లలు అయితే తొందరగా స్కూల్కి వెళ్ళిపోతారు. ఇంకా లాస్ట్ టైం చూపించాను కదా ఈ మనీ ప్లాంట్ కిచెన్ రూమ్లో, అవైతే చాలా చక్కగా అయితే పెరిగాయండి. కిచెన్ క్లీన్ చేసేటప్పుడు కొన్ని మనీ ప్లాంట్స్ అయితే పెట్టాను కదా, చూడండి చాలా చక్కగా అయితే పెరిగాయి. కిచెన్ రూమ్లో ఎప్పుడు ఆడవాళ్ళం కిచెన్ రూమ్లోనే ఉంటాం కదా, కొంచెం మైండ్ ఫ్రీగా ఉండడానికి అయితే ఇలాంటి మనీ ప్లాంట్స్ గ్రీనరీ లాగా పెట్టుకుంటే హ్యాపీగా అనిపిస్తుంది. మనం ఎంత పనులు చేస్తున్నా ఒకసారి వాటి వైపు చూస్తే పచ్చగా ఉన్న చెట్లను చూస్తే కొంచెం ప్రశాంతంగా అనిపిస్తుంది కదా. ఇలాంటివి అయితే మన కిచెన్ రూమ్లో పెట్టుకుంటూ ఉండాలి. ఇంకా దోశలు అయితే వేసిన బబ్లు మను అయితే రెడీ అయిపోయారు. బాగా స్నానాలు పోసి అయితే వాళ్ళని రెడీ చేసిండు. ఇంకా అబ్బాయిలే కాబట్టి జడలు వేయడం అది అయితే నాకు ఏం లేదు. ఇంకా పిల్లలైతే
రెడీ అయిపోయి ఇంకా పిల్లలకైతే నేను దోశలు తినిపిస్తున్నా. నైట్ హోంవర్క్ చేయలేదు బబ్లు, ఇంకా మార్నింగ్ కూర్చొని ఇంకా హోంవర్క్ అయితే చేస్తున్నాడు. మను అయితే నైట్ హోంవర్క్ మొత్తం కంప్లీట్ చేసుకున్నాడు. ఒకవేళ హోంవర్క్ ఉంటే వీడు నిద్రనే పోడు నైట్ అంతా, కానీ మళ్ళీ ఎక్కడ అంటే పడుకునే టైంకి గుర్తొస్తున్నాడు వీడు నాకు హోంవర్క్ ఉంది అని చెప్పి, వేరే అది ఉంది ఇది ఉందని. పిల్లలైతే స్కూల్కి బయలుదేరిపోతున్నారు. ఇంకా టైం అయితే అయిపోయింది, 8:30 అట్లా అవుతుంది. అలాగే వర్షం కూడా పడుతుంది, కొంచెం చిన్నగా చినుకులు అయితే పడుతున్నాయి. కొంచెం తొందరగా తీసుకెళ్ళి తోలేస్తానని బావ అయితే పిల్లల్ని స్కూల్కి తీసుకెళ్తున్నాడు. ఇంకా బావ పిల్లల్ని దించేసిన తర్వాత బావ కూడా ఆఫీస్కి వెళ్ళాలి. 9:30 కల్లా బావ కూడా ఆఫీస్కి వెళ్ళాలి. ఇంకా పిల్లల్ని లంచ్ కూడా నేను ప్రిపేర్ చేయాలి పిల్లల కోసం అయితే. ఇంకా వాడు వెళ్ళేటప్పుడు అయితే మమ్మీ ఒకటే మాట అంటాడు, మమ్మీ కొంచెం పెట్టు లంచ్ అని. ఇక్కడ చూడండి, వానకి పోస్తాయి కదా పురుగులు, అవైతే అసలు కాళ్ళ కిందనే పడుతూ ఉంటాయండి. అసలు అంత చిరాగ్గా అనిపిస్తుందో ఏమో. ఇంకా తర్వాత పిల్లల కోసం అయితే నేను లేదు బావ కోసం అయితే దోశ తయారు చేస్తున్నాను. బావ అయితే నార్మల్ దోశ అయితే అస్సలు తినడండి, ఆయనకు అస్సలు నచ్చదంట. తర్వాత బావ కోసం దోశ అయితే వేస్తున్నాను. ఇదేం దోశ అంటారు కూడా నాకు తెలియదు. ఇంకా ఉప్మా పెసరట్ట, అంతే పెసరట్ట అంటే పెసరతో చేసిన దోశ అయితే కాదు. దోశ వేసి ఇంకా ఉప్మా ఉంటుంది కదా, ఉప్మా కొంచెం లూజ్గా చేసుకోవాలి. ఆ తర్వాత వెల్లుల్లి ఉంటుంది కదా, వెల్లుల్లి కారం జీలకర్ర వేసి బాగా మెత్తగా మిక్సీ పట్టుకొని, ఇంకా దోశ పైన ఉప్మా వేసుకొని, అలాగే ఇలా ఈ వెల్లుల్లి కారం వేసుకొని, ఆనియన్స్ కొత్తిమీర తర్వాత కొంచెం బట్టర్ వేసుకొని కాల్చుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మనం నార్మల్గా ప్లెయిన్ దోశలు వేసుకుంటే ఒక 5 తిన్నా మనకి పొట్టనైతే నిండిపోదు. ఇంకా తినాలనిపిస్తుంది కదా, ఇలాంటి దోశ ఒక 2 వేసుకుంటే చాలు, పొట్ట అయితే నిండిపోతుంది. చాలా బాగుంటుంది. టేస్ట్ విషయానికి వస్తే మాత్రం చాలా బాగుంటుంది. ఇంకా పిల్లల కోసం అయితే నేను లంచ్ అయితే రెడీ చేసి పెట్టాను. పిల్లల లంచ్ కోసం అయితే రైస్ అయితే ఏం చేయలేదు, ఇంకా దోశ పెట్టమన్నారు వాళ్ళు. చిన్నవాడికి తొందరగా అయిపోతుందంట దోశ పెడితేనే. ఇంకా పిల్లలు లంచ్ తినేటప్పుడు తొందరగా తినండి అని అంటూ ఉంటారు కదా స్కూల్లో టీచర్స్. తినకపోతే పిల్లల్ని అలాగే నిల్చోబెట్టి తినిపిస్తారంట, నేను చాలాసార్లు చూశాను. దానికోసం అని వాడు నాకు కొంచెమే పెట్టు అంటాడు. అలాగే దోశ పెడితే కూడా తొందరగా అయిపోతుందని దోశనే పెట్టమంటాడు. ఇంకా బావకు కూడా ఆఫీస్కి టైం అయిపోయింది. వర్షం అయితే పడుతుందా లేదా అని చెక్ చేసుకొని ఇంకా మళ్ళీ కార్లో వెళ్దాం అనుకున్నాడు. కానీ కొంచెం చిన్నగానే వస్తుంది కదా, మళ్ళీ ట్రాఫిక్ అది ఇది ఎందుకు అని చెప్పి మళ్ళీ బైక్ మీదే వెళ్తున్నాడు. ఇంకా బావ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత మిగిలిన అంట్లో బొంట్లు వేసుకొని నేను దోశ వేసుకుంటున్నాను. ఇవి అయితే ఒక 2 తింటే చాలు, ఇంకా పొట్ట అయితే చాలా ఫుల్ అయిపోతుంది. టేస్ట్ విషయానికి వస్తే చాలా బాగుంటుందండి దోశ. ఇంకా నా కోసం నేను కూడా కేటాయించుకోవాలి కదా. ఇంకా పిల్లల్ని స్కూల్కి బావ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత దీపం పెట్టేసుకొని పనులన్నీ అయితే అన్నీ అయిపోయినాయి. 2 దోశలు వేసుకొని అయితే తింటున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇక తినేసిన తర్వాత కొన్ని బోళ్ళు ఉన్నాయి, అవి కడిగేసుకొని ప్రశాంతంగా కాసేపు నిద్రపోవాలని ఉంది. కళ్ళు అయితే చాలా మండుతున్నాయి. ఇంకా నైట్ కొంచెం హెల్త్ అయితే అస్సలు బాగాలేదు అనుకున్నాను కదా, మళ్ళీ దానికి తోడు మళ్ళీ పొద్దున లేచేసరికి ఇంత పని అయితే పడింది నాకు. ఇంకా అందుకు అమ్మయ్య పని అయిపోయిందిలే తొందరగా అని ఫీలింగ్ ఉంది. మళ్ళీ కళ్ళు అయితే చాలా ఎక్కువ మండుతున్నాయండి. కొంచెం హెల్త్ అయితే అస్సలు బాగాలేదు నాకు. తినేసిన తర్వాత కాసేపు ప్రశాంతంగా బెడ్కి పడుకోవాలని ఉంది. ఇంకా ఓకే అండి, ఇంతటితో ఈ వ్లాగ్ అయితే కంప్లీట్ చేస్తున్నాను. ఇంకా నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి.